అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 17th మార్చ్ షిఫ్ట్ 1 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. Tejasvi, Trishna and Meena are three sisters. Tejasvi and Trishna are twins. The sum of the ages of Tejasvi and Trishna is the same as that of Meena. 4 years earlier, the ratio of the ages of Tejasvi and Meena was 1:3. What will be the age of Trishna 4 years from now? సో ఇక్కడ తేజస్వి, తృష్ణ అండ్ మీనా ముగ్గురు సిస్టర్స్. ఇందులో నుంచి తేజస్వి అండ్ తృష్ణ ట్విన్స్ అని చెప్పి అంటున్నారు. సో తేజస్వి, తృష్ణ ట్విన్స్ అయితే వీళ్ళిద్దరు ఏజ్ని సమ్ చేస్తే ఎంతైతే వస్తుందో ఆ ఏజ్ అనేది మీనాకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, 4 years బిఫోర్ తేజస్వి అండ్ మీనాకి ఏజ్ కంపారిజన్ ఇచ్చి 4 years తర్వాత తృష్ణ ఏజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఏజెస్ టాపిక్ మీద మనకి అడిగిన వెరీ వెరీ డిఫరెంట్ క్వశ్చన్. ఒకసారి మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ఈ క్వశ్చన్ని, వీడియోని పాజ్ చేసి. నా మనం సాల్వ్ చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనకి ఇచ్చింది కంపారిజన్లో తేజస్వి అండ్ మీనా, అడుగుతుంది తృష్ణ ఏజ్ ఎంత అని. ఎందుకని ఇక్కడ తేజస్వి ఏజ్ ఎంత ఉంటుందో తృష్ణ ఏజ్ కూడా అంతే ఉంటుంది కదా, బికాస్ వీళ్ళిద్దరూ ట్విన్స్ కాబట్టి. సో ప్రెజెంట్ తేజస్వి ఏజ్ టీ అని చెప్పి తీసుకుందాం, మీనా ఏజ్ ఎం అని చెప్పి తీసుకుంటే 4 years బిఫోర్ వీళ్ళిద్దరి మధ్యన ఏజ్ ఎలా ఉంటుంది, 1:3 రేషియోలో ఉంటుందా. సో ప్రెజెంట్ టీ అయితే 4 years బిఫోర్ T-4 అండ్ మీనాకు కూడా M-4 ఈజ్ ఈక్వల్ టు 1/3కి ఈక్వల్. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 3T - 12 ఈజ్ ఈక్వల్ టు M-4. సో 3T - M ఈజ్ ఈక్వల్ టు 8కి ఈక్వల్ అవుతుంది కదా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం, మనకు కావాల్సింది తేజస్వి ఏజ్ కావాలి, అవునా. సో ఇక్కడ మనకు కండిషన్ ఇచ్చారు, తృష్ణ అండ్ తేజస్వి ఇద్దరు ట్విన్స్ అని చెప్పి ఇచ్చారు. సో తృష్ణ అండ్ తేజస్వి ఆర్ ట్విన్స్ అని చెప్పి ఇచ్చారు. సో తేజస్వి ఏజ్ ఎంత ఉంటుందో తృష్ణ ఏజ్ అంతే ఉంటుంది. ఇక్కడ మనం ఎలా రాయొచ్చు, 2 times ఆఫ్ తేజస్వి ఈజ్ ఈక్వల్ టు మీనా అని రాయొచ్చు కదా. సో సపోజ్ తేజస్వి ఏజ్ 1 unit, తృష్ణ ఏజ్ 1 unit అనుకుంటే సమ్ చేస్తే 2 units వస్తుంది. సో ఈ ఏజ్ మీనాకి ఈక్వల్ అవుతుంది. సో 2 times ఆఫ్ తేజస్వి ఈజ్ ఈక్వల్ టు మీనా. ఇక్కడ ఎం ప్లేస్లో మనం 2T సబ్స్టిట్యూట్ చేస్తే 3T - 2T ఈక్వల్ టు 8. సో తేజస్వి ఏజ్ ఇక్కడి నుంచి మనకి 8 years వచ్చింది. మనల్ని అడుగుతుంది తృష్ణ ఏజ్ ఆఫ్టర్ 4 years. సో ఇద్దరు ట్విన్స్ కాబట్టి తేజస్వి ఏజ్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 4 years తర్వాత తేజస్వి ఏజ్ ఏమవుతుంది, టీజే తీసుకుందాం, 4 years తర్వాత 12 years అవుతుంది. సో తృష్ణ ఏజ్ కూడా 12 years అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఎట్ వాట్ రేట్ per year will a sum of money become 5 times itself in 15 years on simple interest. సో షార్ట్ కట్లో సాల్వ్ చేద్దామా. ఇక్కడ మనకి 5 times అవ్వాలి అని చెప్పి అంటున్నారు. సో 5 - 1 అంటే 4 × 100 డివైడెడ్ బై ఎన్ని ఇయర్స్లో, 15 yearsలో. సో డివైడెడ్ బై 15 months, 15 6 ఈజ్ 90, పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే అగైన్ 15 6 90. సో 6.666 అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి 4 ఇంటూ మల్టిప్లై చేద్దాం. 4 × 6 అంటే 24, క్యారీ 2. సో ఇక్కడ నుంచి మల్టిప్లై చేద్దాం. అగైన్ 4 6 24 + 2 అంటే 26. సో అగైన్ 26. సో 26.664. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a woman travelled at a speed of 20 meters per minute for 90 minutes and at a speed of 72 meters per minute for 66 minutes. Her average speed for the entire journey is. సో ఒక ఉమెన్ స్పీడ్ ఇచ్చారు మనకి, 90 minutes ఏమో 20 స్పీడ్తో, 66 minutes ఏమో 72 స్పీడ్తో ట్రావెల్ చేస్తే యావరేజ్ స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మనకి యావరేజ్ స్పీడ్ కావాలి అని అంటే టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం కదా. సో టోటల్ డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. సో 90 minutes 20 స్పీడ్తో ట్రావెల్ చేస్తే ఎంత డిస్టెన్స్ కవర్ చేశారు ఇక్కడ, 9 × 2 అంటే 18. సో 1800 డిస్టెన్స్ మీటర్స్ని కవర్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ 66 × 72 అని ఉంది. సో ఎలా సాల్వ్ చేద్దాం మనం, 72 ఇంటూ ఫస్ట్ 6 చేద్దామా. 72 × 6 అంటే 6 2s 12, 6 7s 42 + 1 అంటే 43. ఇప్పుడు ఇంటూ 11 చేసేటప్పుడు 4 యాజ్ ఇట్ ఈస్, 2 యాజ్ ఇట్ ఈస్ తీసుకొని 2 + 3 అంటే 5, 3 + 4 అంటే 7. సో 4752కి ఈక్వల్ అవుతుంది. 4752 డివైడెడ్ బై టోటల్ డిస్టెన్స్ వచ్చింది. టోటల్ టైం ఏమవుతుంది, 90 + 66 అంటే 156 minutes. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు యాడ్ చేస్తే ఫస్ట్ 52 హ్యాజ్ ఇట్ ఈస్, 7 + 8 అంటే 15, 4 + 1 5. సో
6552 డివైడెడ్ బై 156. ఇప్పుడు చూడండి 13తో క్యాన్సిల్ చేద్దామా? సో 13 1s is 13, 13 2s 26, 13 5s 65, 13 4s 52. నెక్స్ట్ 12 1s, 12 4s is 48, క్యారీ 2, 12 2s is 24. సో 42 అనేది మనకి యావరేజ్ స్పీడ్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. If the mean of the following data is 35, find the value of x. సో మీన్ 35 ఇచ్చారు, x వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ 10 to 20 అని ఉందా? సో మిడిల్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 15. నెక్స్ట్ 25 అండ్ 30 to 40 అంటే 35, 45, 55. ఎక్స్ వాల్యూ వచ్చేసింది మనకి. ఇప్పుడు ఎఫ్ యాజ్ ఇట్ ఈస్ రాద్దాం. 42, 26, 45, 46 అండ్ ఎక్స్. సో మీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే సిగ్మా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్. సో ఫస్ట్ ఏముంది మనకి 15 ఇంటూ, ఇక్కడ మనం ఏం చేయాలి? 15 ఇంటూ 42, 25 ఇంటూ 26, 35 ఇంటూ 45. సో అలాగా రాద్దామా ఫస్ట్? సో 15 ఇంటూ 42 ప్లస్ 25 ఇంటూ 26, 35 ఇంటూ 45, 45 into 46, 55 into x whole divided by sigma of f అంటే యాడ్ చేయాలి. సో 42 ప్లస్ 26 అంటే 68, 68 ప్లస్ 5 అంటే 73 ప్లస్ 4 అంటే 70కి 40 యాడ్ చేస్తే 110. సో 113 వస్తుందా? 113 ప్లస్ 6 అంటే 119. 119కి మనం 40 యాడ్ చేస్తే 159 కదా. సో 159 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 35. సో ఇక్కడ మనము యూనిట్ డిజిట్ చూసినా కానీ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయలేము. సో అందుకని మల్టిప్లై చేసి యాడ్ చేయాల్సిందే. సో ఈ మల్టిప్లై కూడా మనము కంప్లీట్గా చేయకుండా చూడండి, ఫస్ట్ ఇక్కడ 35 ఉందా? సో 5 ఇంటూ 7 ఈజ్ 35. ఈ టోటల్లో నుంచి మనం 5 కామన్ తీసేసుకుంటే ఇంకేముంటుంది ఇక్కడ? ఇక్కడ కూడా 5 క్యాన్సిల్ చేస్తున్నాం. సో 5 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 3 ఉంటుందా? అండ్ ఇక్కడ 5. సో 5 7s 35, 5 9s 45, 5 11s 55. ఓకేనా? నౌ 42 ఇంటూ 3 అంటే ఇప్పుడు మల్టిప్లై చేయడం ఈజీ కదా. సో 126 వస్తుంది ప్లస్ 26 ఇంటూ 5 అంటే 130, 45 ఇంటూ 7, 7 5s 35, 7 4s 28 అంటే 315, 9 6 54 క్యారీ 5, 9 4s 36 ప్లస్ 5 అంటే 41 ప్లస్ 11x is equal to, now 7 into x అంటే 7x ప్లస్ 7 9s 63 క్యారీ 6, 7 5s 35 ప్లస్ 6 అంటే 41 క్యారీ 4, 7 1 7 ప్లస్ 4 అంటే 11. సో 113 వచ్చింది ఇక్కడ. నౌ టోటల్ని యాడ్ చేద్దామా మనం? టోటల్ యాడ్ చేస్తే 11xలో నుంచి 7x మైనస్ చేస్తే 4x ఈక్వల్ టు మైనస్ ఆఫ్. సో ఈ టోటల్ని యాడ్ చేద్దాం, ఈ నాలుగిటిని, ఈ 4 మెంబర్స్. సో 4 ప్లస్ 5 అంటే 9, 9 ప్లస్ 6 అంటే 15 క్యారీ 1, 1 ప్లస్ 1 2 ప్లస్ 1 3 ప్లస్ 3 6 ప్లస్ 2 8, 4 ప్లస్ 3 7 ప్లస్ 1 8 ప్లస్ 1 9. సో 985ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 మైనస్ 5 అంటే 8, నెక్స్ట్ 12 వస్తుంది. సో 128 డివైడెడ్ బై 4, 4 3s 12, 4 2s 8. సో మీన్ ఇక్కడ మనకి 32. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సో క్యాలిక్యులేషన్ అనేది కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇక్కడ డైరెక్ట్గా మనం మల్టిప్లై చేస్తే వాల్యూస్ పెద్దగా వస్తాయి కదా. సో అందుకని ఇక్కడ నుంచి 5ని కామన్ తీసుకొని క్యాన్సిల్ అవుట్ చేసాం. ఇవాల్యుయేట్. సో సింపుల్ కదా, ఫస్ట్ బ్రాకెట్స్ని సాల్వ్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి డివిజన్ సింబల్ ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. సో -60 డివైడెడ్ బై -6 అంటే +10కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -9 -10, 2 into 8 అంటే 16. సో -16, -10 -16 -26, 26కి -9 యాడ్ చేస్తే ఎంత? -35. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. In the given figure, lines AO and DE are parallel. What is the value of x? సో ఇక్కడ మనకి AO
అండ్ డిఈ అనేవి ప్యారలల్ లైన్స్ అని చెప్పి అన్నారు. సో ఫిగర్ కాపీ అవ్వలేదు, అందుకని నేను డ్రా చేశాను ఎగ్జాక్ట్ ఫిగర్ని. ఓకేనా. నా చూడండి ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, అంటే ఈ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మనకి బి ఎంత ఇచ్చారు, 135. అంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్ బిఓసికి, ఇది ఒక ట్రయాంగిల్ కదా, ఈ ట్రయాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది, 135. ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ అదర్ టూ యాంగిల్స్ 135కి ఈక్వల్ అవుతుంది. అంటే ఈ యాంగిల్ ఓని యాంగిల్ సిని మనము, ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఇది వై అని చెప్పి అనుకుందాం. సో ఎక్స్ ప్లస్ వైని యాడ్ చేస్తే 135కి ఈక్వల్ అయింది అనమాట. నా ఈ రెండు ప్యారలల్ లైన్స్ కదా, డిఈ అండ్ ఏఓ రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఈ యాంగిల్ మనకి 80 అయినప్పుడు ఈ యాంగిల్ కూడా మనకి 80 అవుతుంది. ఎందుకు 80 అవుతుంది, ఇక్కడ ఈ రెండు ఆల్టర్నేట్ అపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఈ యాంగిల్ కూడా మనకి 80 అవుతుంది. సో చూడండి ఈ కంప్లీట్ యాంగిల్ మనకి 80 అవుతుంటే ఈ మొత్తం కలిపితే 180 రావాలి కదా, అంటే ఇక్కడ నుంచి మనకి వై వాల్యూ ఎంత వచ్చింది, 100 అని వచ్చింది. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది మనకి 135లో 100 మైనస్ చేస్తే 35 డిగ్రీకి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్. ఓకే. P sells an item to Q at 70% profit. Q sells the same item to R at 67% loss. If R paid 3,927 rupees for the item, then at what price is the item purchased by P? So P ఒక item Q కి 70% profit తో సెల్ చేసి Q సేమ్ item ఆర్కి 67% లాస్తో సెల్ చేస్తే ఆర్ ఇప్పుడు 3,927 రూపీస్ పే చేశారు. సో పీ పర్చేస్ చేసిన ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో పీ పర్చేస్ చేసింది ఎక్స్ రూపీస్కి అని చెప్పి అనుకుందాం. ఈ ఎక్స్ రూపీస్ మీద ఎంత అర్న్ చేశారు, 70% ప్రాఫిట్కి సెల్ చేశారు కదా, అంటే 70%ని మనం ఎలా రాయొచ్చు, 7/10 అని రాయొచ్చా. 10 యూనిట్స్ మీద 7 ఇంక్రీజ్ చేసి 17 యూనిట్స్కి సెల్ చేశారనమాట. నౌ క్యూ ఈ ఐటమ్ని 67% లాస్కి సెల్ చేశారు. 67% లాస్ అయిందంటే ఎంత కమ్మారు ఇప్పుడు అతను, 33%కి అమ్మారు కదా. సో 33%కి అమ్మితే ఆ వాల్యూ అనేది 3,927కి ఈక్వల్ అయింది. సో ఇక్కడ 33 ఉంది, అంటే ఇది ఒక 11 మల్టిపుల్ అవుతుందో చెక్ చేద్దామా. 3 + 2 అంటే 5, 9 + 7 అంటే 16 - 5 11 కదా. సో 11 మల్టిపుల్ అవుతుంది కాబట్టి 11 × 3 is 33, 11 3 is 33, క్యారీ 6, 11 5 is 55, క్యారీ 7, 11 7 is 77. నౌ 17 × 2 అంటే 34, 17 1s is 17, 3 1s 3 7s 21. సో x is equal to 7 × 3 zeros ఉన్నాయి కదా. సో పర్చేస్ ప్రైస్ వచ్చేసి 7,000 రూపీస్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. Next, Mahesh has 1,407 rupees with him. He divides his amount between his two sons Vijay and Ajay and asks them to invest their respective shares at a compound interest rate of 10% per annum, compounded annually. It is observed that Vijay's investment amounts to same value after 17 years as Ajay's investment does after 18 years. How much did Mahesh give to Ajay? So same problem already మనం సాల్వ్ చేస్తూ వచ్చాము. 1407 రూపీస్ని మహేష్ వచ్చేసి వాళ్ళిద్దరు సన్స్ విజయ్ అండ్ అజయ్కి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేశారో మనకు తెలియదు. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఇన్వెస్ట్ చేస్తే 17 ఇయర్స్ తర్వాత విజయ్కి ఎంత అమౌంట్ వస్తుందో అజయ్కి 18 ఇయర్స్ తర్వాత సేమ్ అమౌంట్ వస్తుంది. సో ఇప్పుడు మహేష్ అజయ్కి ఎంత అమౌంట్ ఇచ్చారో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అని చెప్పి అన్నారు కదా. సో విజయ్కి 10 యూనిట్స్ మీద 1 యూనిట్ ఇంక్రీజ్ అయ్యి 11 యూనిట్స్ వస్తుంది. ఎన్ని ఇయర్స్ తర్వాత, 17 ఇయర్స్ తర్వాత. సేమ్ అమౌంట్ వచ్చేసి అజయ్కి 11/10 రేషియోలో ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తుంది, 18 ఇయర్స్కి వచ్చే అమౌంట్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఈ 17 18తో క్యాన్సిల్ అయిపోయి విజయ్ బై అజయ్ రేషియో వచ్చేసి 11/10 ఉంటుందా. 18లో 17 మైనస్ అయిపోతే ఇంకొకటి 11/10 ఇంకొక రేషియో ఉంటుంది కదా. నా టోటల్ మనకి ఇక్కడ ఎన్ని పార్ట్స్లో డివైడ్ చేశారు, 21 పార్ట్స్లో. ఈ 21 అనేది 1407కి ఈక్వల్ అయితే అజయ్కి ఎన్ని యూనిట్స్ వెళ్ళి, 10 యూనిట్స్. సో 10 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 10 మల్టిపుల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సాల్వ్ చేద్దాం. లేదా సాల్వ్ చేయకుండా లాస్ట్ 2 డిజిట్స్ చూడండి. 1 × 7 అంటే 7 కదా. సో లాస్ట్ 2 డిజిట్స్ మనకి 70 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. A copper sphere of diameter 24 cm is melted and drawn into a wire of diameter 4 mm. What is the length of the wire? సో ఇక్కడ మనకి
ఒక కాపర్ స్పియర్ అంటే ఒక స్పియర్ని మెల్ట్ చేసి సిలిండ్రికల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఆ సిలిండర్ లెంత్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వైర్ అంటే సిలిండరే కదా, సో రెండు వాల్యూమ్స్ని ఇక్కడ మనం ఈక్వేట్ చేయాలి. ఫస్ట్ స్పియర్ వాల్యూమ్ అంటే ఏమవుతుంది, 4/3 పై ఆర్ క్యూబ్. సో పై అలానే ఉంచేద్దాం. ఆర్ క్యూబ్, ఆర్ అంటే ఇక్కడ డయామీటర్ 24 అయినప్పుడు రేడియస్ 12 అవుతుంది కదా, సో 12 × 12 × 12 ఈక్వల్ టు సిలిండర్ వాల్యూమ్ అంటే పై ఆర్ స్క్వేర్ హెచ్. సో పై ఇంటూ ఆర్, చూడండి ఇక్కడ మనకి డయామీటర్ 4 mm అని ఇచ్చారు, ఇక్కడ మాత్రం స్పియర్ది మనకి సెంటీమీటర్స్లో ఉంది. సో మనం ఈ వాల్యూని సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేద్దాం. సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తే 4 mm ఏమవుతుంది, 2/10 సెంటీమీటర్స్కి, అంటే డివైడ్ బై 10 చేయాలి. సో 2/10 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఆర్ స్క్వేర్ అన్నారు కదా, 2/10 × 2/10 × హెచ్. సో ఇప్పుడు 3 1s 3 4s is 12, 2 × 2 అంటే 4, ఈ 4తో క్యాన్సిల్, ఈ పై క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 12 × 12 అంటే 144 కదా, సో 4 4s is 16, 4 4 16 + 1 17, 4 1s 4 + 1 అంటే 5 × 100 × 100. ఇక్కడ మనకి ఆన్సర్ అనేది సెంటీమీటర్స్లోకి వచ్చింది, హైట్ అనేది సెంటీమీటర్స్లో, మనల్ని అడుగుతుంది మీటర్స్లో కావాలి అని చెప్పి అన్నారు. సో మీటర్స్లో కావాలి అని అంటే డివైడ్ బై 100 చేస్తే 576 మీటర్స్కి ఈక్వల్ అయింది. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, A and B, when each is working alone, can complete a piece of work in respectively 20 days and 25 days. Each work on alternate days, with A and B starting to work on day 1 and day 2 respectively. How long will it take them to complete the work? సో ఏ ఒక వర్క్ 20 డేస్లో, బి ఒక వర్క్ 25 డేస్లో కంప్లీట్ చేస్తుంటే ఇద్దరు కలిసి వర్క్ని చేయాలనుకుంటే ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తున్నారు. సో ఫస్ట్ డే ఏ వర్క్ని స్టార్ట్ చేస్తారు, టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఏ ఒక వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేస్తారా, బికి 25 డేస్ టైం పడుతుంది. ఈ 20 and 25కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత, 100. 20 × 5 is 100, 25 × 4 is 100. సో టోటల్ వర్క్ ఎంత ఉంది, 100 యూనిట్స్ ఉంది. సో ఇప్పుడు ఏ వర్క్ చేస్తే 5 యూనిట్స్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది, బి వర్క్ చేస్తే 4 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. టోటల్గా మనకి 9 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవ్వాలి అని అంటే 2 డేస్ టైం పడుతుంది కదా, మనకు కావాల్సింది 100 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవ్వాలి. సో 9 × 11 చేస్తే 99 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవ్వటానికి సేమ్ ఇంటూ 11 22 డేస్ టైం పడుతుంది. ఇంకా మనకి 1 యూనిట్ ఆఫ్ వర్క్ ఉంటుంది కదా, సో వర్క్ స్టార్ట్ అవుతుంది ఏతో కాబట్టి ఏ ఎఫిషియన్సీ అంటే నెక్స్ట్ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేది ఏనే, ఏ ఎఫిషియన్సీ ఎంత, 5. సో ఈ 1 యూనిట్ ఆఫ్ వర్క్ని 5 ఎఫిషియన్సీతో కంప్లీట్ చేస్తే 1/5 డే పడుతుంది. సో టోటల్ ఎన్ని డేస్ పడుతుంది, 22 1/5 డేస్లో 100 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్. సింప్లిఫై, సో ఇక్కడ చూడండి 525 క్యూబ్ అని ఉందా, అంటే ఇక్కడ మనం ఏ క్యూబ్ ప్లస్ 321 క్యూబ్ అంటే బి క్యూబ్ డివైడెడ్ బై 525 × 525 అంటే ఏ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ అండ్ బి కదా, ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఫస్ట్ ఇక్కడ దాకా చూడండి, ఈ వాల్యూ దాకా చూద్దాం మనం. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఇక్కడ ఏ ప్లస్ బికి ఈక్వల్ అవుతుంది కదా, ఏ ప్లస్ బి అని అంటే 525 + 321, 525 + 321 యాడ్ చేస్తే 5 + 1 6 4 8 846 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ ఏముంది మనకి, 1 డివైడెడ్ బై 96 - 36 అంటే 60. సో డివైడెడ్ బై 60, 6 1s is 6, క్యారీ 2, 6 4s 24, 6 1 6 డివైడెడ్ బై 10 ఉందా, సో 1 డిజిట్ ముందు మనము పాయింట్ తీసుకోవాలి, 14.1కి ఈక్వల్ అయింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. A cube has a lateral surface area of 324 centimeters square. It is fully submerged in a rectangular container of height 18 centimeter, having a square base and a lateral surface area of 864 centimeters square. If the container was partially filled with water before the cube was submerged, find the rise in the water level after the cube is submerged. So ఇక్కడ ఒక rectangular container ఉంటుంది, ఒక rectangular container. ఇందులో వాటర్ అనేది
ఇనీషియల్గా హాఫ్ ఫిల్ అయి ఉంది. ఇప్పుడు ఇందులోకి ఒక క్యూబ్ని ఇలాగా ఒక క్యూబ్ అనేది మునిగితే ఈ వాటర్ ఏమవుతుంది, ఫుల్గా ఫిల్ అవుతుంది. అంటే ఏమవుతుంది, వాటర్ లెవెల్ అనేది రైజ్ అవుతుంది కదా. ఈ వాటర్ లెవెల్ అనేది ఎంత రైజ్ అయిందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనం ఏం చేయాలి, క్యూబ్ మునగటం మూలాన వాటర్ లెవెల్ రైజ్ అయింది. సో క్యూబ్ వాల్యూమ్ అనేది ఫస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేసి ఈ రెక్టాంగులర్ కంటైనర్లో ఉన్న వాటర్ వాల్యూమ్కి ఈక్వేట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఫస్ట్ క్యూబ్ వాల్యూమ్ కావాలి అంటే మనకి ఇచ్చిన డేటా ఏంది, ఇక్కడ క్యూబ్ ఒక లాటరల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. సో లాటరల్ సర్ఫేస్ ఏరియా అని అంటే ఈ 4 సైడ్స్ అనమాట. అంటే టాప్ అండ్ బాటమ్ని వదిలేస్తే క్యూబ్లో అది మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. సో 4 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ అనేది 324కి ఈక్వల్ అయితే ఏ స్క్వేర్ వాల్యూ ఏమొస్తుంది, 4 1s 4 8s 32, 4 1s is 4. సో ఏ వాల్యూ ఇక్కడ నుంచి 9 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, రెక్టాంగులర్ వాల్యూమ్ కూడా కావాలి కదా. సో ఇక్కడ మనకి క్వశ్చన్లు ఏమి ఇచ్చారు, ఈ రెక్టాంగులర్ కంటైనర్కి స్క్వేర్ బేస్ ఉంటుంది అని చెప్పి ఇచ్చారు. స్క్వేర్ బేస్ అంటే ఏ సైడ్ అయినా కానీ మనకి ఈక్వల్గా ఉంటుంది కదా. సో ఒక సైడ్ మనం ఎక్స్ అని తీసుకుంటే ఇంకో సైడ్ కూడా మనకి ఎక్సే కదా ఉండేది స్క్వేర్లో. నౌ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు రెక్టాంగులర్ కంటైనర్ది అండ్ హైట్ కూడా ఇచ్చారు. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే క్యూబాయిడ్ది 2 టైమ్స్ ఆఫ్ ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్కి ఈక్వల్ అవుతుందా, ఈ వాల్యూ 864కి ఈక్వల్. సో 2 1s 2 4s 8 2 3 6 2 2s 4. నౌ ఎల్ ప్లస్ బి ఏమవుతుంది, స్క్వేర్ బేస్ కదా. సో ఎల్ వాల్యూ ఎక్స్ తీసుకుంటే బి వాల్యూ కూడా ఎక్స్ అవుతుంది. 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్, హైట్ వచ్చేసి 18 ఈక్వల్ టు 432. సో 18 1s 18 2s 36 క్యారీ 7, 18 4s 72. సో x ఈజ్ ఈక్వల్ టు 24/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 12. సో ఇక్కడ మనకి x వాల్యూ వచ్చేసి 12 వచ్చింది. అంటే లెంత్ 12 ఉంటే బ్రెడ్త్ కూడా 12 వస్తుంది. నౌ రెక్టాంగులర్ సైడ్స్ తెలుసు, క్యూబ్ సైడ్ తెలుసు కాబట్టి వాల్యూమ్ని ఈక్వేట్ చేద్దాం. క్యూబ్ వాల్యూమ్ ఏమవుతుంది, ఏ క్యూబ్ కదా, అంటే 729 ఈక్వల్ టు రెక్టాంగులర్ వాల్యూమ్ అంటే క్యూబాయిడ్ వాల్యూమ్ ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో ఇక్కడ మనకి న్యూ హైట్ ఎంతైతే రైజ్ అయిందో తెలియదు కాబట్టి హెచ్ డాష్ అని చెప్పి తీసుకుందాం. లెంత్ అంటే 12, బేస్ బ్రెడ్త్ అంటే 12 ఇంటూ హెచ్ డాష్. నౌ 3 ఇంటూ 4 ఈజ్ 12, 3 2s 6, 3 4s 12, 3 3s 9. నెక్స్ట్ ఇక్కడ కూడా 3 ఇంటూ 4 అంటే 12 కదా. సో 3 8s 24, 3 1s is 3. సో హెచ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 81/16కి ఈక్వల్ అవుతుంది. సో 16 ఇంటూ 5 అంటే 80, 1 ఉంటుంది. పాయింట్ తీసుకొని మనం ఇక్కడ 0 యాడ్ చేస్తే 10 ఉంటుంది. సో ఇంకో 0 తీసుకుంటే 16 ఇంటూ 6 అంటే 96. సో 5.06 అప్రాక్సిమేట్గా 5 సెంటీమీటర్కి ఈక్వల్ అయింది. ఓకే. Ratio of 3 numbers is 3:5:7. If the sum of the largest and smallest number is 60, what is the sum of all the 3 numbers? So 3 numbers ratio ఇచ్చారు, లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ని సమ్ చేస్తే 60 వస్తుంది అన్నారు. సో ఇక్కడ లార్జెస్ట్ ఏంటి 7, స్మాలెస్ట్ ఏంటి 3, రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 10 యూనిట్స్ కదా. 10 యూనిట్స్ వాల్యూ అనేది 60కి ఈక్వల్ అయితే సమ్ ఆఫ్ 3 నంబర్స్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ 3 నంబర్స్ అంటే 10 + 5 అంటే 15 యూనిట్స్ ఎంత ఇంటూ 6 చేస్తే 60. సిమిలర్గా 15 ఇంటూ 6 అంటే 90కి ఈక్వల్ అయింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. If cot A is 3/4 and A is an acute angle, then find the value of sin 2A minus cos 3A. సో ఫస్ట్ sin 2A వాల్యూ తెలుసు కదా మనకి. sin 2Aని ఎలా రాస్తాం, 2 టైమ్స్ ఆఫ్ sin A ఇంటూ cos A. cos 3A అంటే 4 టైమ్స్ ఆఫ్ cos క్యూబ్ A మైనస్ ఆఫ్ 3 cos A. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఓకేనా. సో ఈ 3 టర్మ్స్లో నుంచి ఫస్ట్ మనము cos Aని కామన్ తీసుకుందాం. ఎంత ఉంటుంది, 2 టైమ్స్ ఆఫ్ sin A మైనస్ 4 టైమ్స్ ఆఫ్ cos స్క్వేర్ A ప్లస్ 3కి ఈక్వల్ అవుతుంది. cot A వాల్యూ 3/4 అని చెప్పి ఇచ్చారు. సో cot అంటే ఏంటి, బేస్ బై పర్పెండిక్యులర్, హైపోటెన్యూస్ 5 అవుతుంది కదా. సో ఇక్కడ నుంచి cos అంటే cos A వాల్యూ అంటే 3/5కి ఈక్వల్ అండ్ sin A వాల్యూ అంటే 4/5కి ఈక్వల్. సబ్స్టిట్యూట్ చేద్దామా, cos అంటే 3/5 ఇంటూ sin అంటే 4/5, 4 ఇంటూ 2 అంటే 8, 8/5 మైనస్ 4 ఇంటూ cos అంటే 3/5 కదా, 3 స్క్వేర్ అంటే 9.
సో 9/25 ప్లస్ 3. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఎల్సిఎం మనము 25 అని ఉంది కాబట్టి సో ఎల్సిఎం 25 తీసుకుందాం. అండ్ ఇక్కడ ఇంకో 5 ఉంది మల్టిప్లై. సో 125 డివైడెడ్ బై 8 ఇంటూ 5 అంటే 40. సో 40 ఇంటూ 3 చేద్దామా, లేదా 3 ఇలానే ఉంచేద్దాం. 8 5s is 40 మైనస్ 4 9s 36. 25 ఇంటూ 3 అంటే 75. సో 40 మైనస్ 36 అంటే 4. 75 ప్లస్ 4 అంటే 79. 79 ఇంటూ 3 చేస్తే 79 ఇంటూ 3 డివైడెడ్ బై 125. సో 3 9s 27. 3 7s 21 ప్లస్ 2 అంటే 23. 237/125కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. If a 7-digit number is completely divisible by 4, what is the minimum value of A? సో ఈ 7-digit నెంబర్ అనేది 4th డివైడ్ అవ్వాలి అని అంటే ఏ మినిమం వాల్యూ ఎంత ఉంటే సరిపోతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 4th డివైడ్ అవ్వాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ చూస్తే సరిపోతుంది కదా, మినిమం వాల్యూ. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో అన్నిటికన్నా మినిమం 0 ఉంది. సో 0ని ప్లేస్ చేస్తే మనము ఈ నెంబర్ అనేది 0 అనేది మనకి 4th డివైడ్ అవుతుంది కాబట్టి మినిమం వాల్యూస్ ఏ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, ఇవాల్యుయేట్. సో ఫస్ట్ డివిజన్ కదా, -56 -14, మైనస్ మైనస్ క్యాన్సిల్, 14 1s 14 4s. సో మైనస్ ఆఫ్ 9, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ 4. 8 ఇంటూ 3 అంటే 24, మైనస్ ఆఫ్ 24. సో 24 ప్లస్ 4 28. 28కి 9 యాడ్ చేస్తే ఎంత, 37. So minus of 37. Option D is our answer. There are 12 members in group A, 73 members in group B and 80 members in group C. All the members of these groups went to a restaurant. The average amount spent on each member of group A, B and C are 184, 234 and 390 rupees respectively. The overall average amount spent per member is. సో గ్రూప్ ఏలో వచ్చేసి 12 మెంబర్స్ ఉన్నారు. 3 గ్రూప్స్ రెస్టారెంట్కి వెళ్ళి ఈచ్ గ్రూప్ యావరేజ్ ఇచ్చారు ఎంతెంత ఖర్చు పెట్టారు అని. మనకి ఓవరాల్ ఈ 3 గ్రూప్స్ మీద యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ గ్రూప్ ఏ 12 మెంబర్స్ ఉన్నారు. గ్రూప్ బిలో వచ్చేసి 73 మెంబర్స్, గ్రూప్ సిలో 80 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ మనము రేషియో క్యాన్సిల్ చేయడానికి కుదరదు కదా. సో 12 మెంబర్స్ గ్రూప్ ఏ ఎంత ఖర్చు పెట్టారు, ఫస్ట్ 184 రూపీస్ని 184, గ్రూప్ బి 234, గ్రూప్ సి 390 రూపీస్ని ఖర్చు పెడితే. నా మనకి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మల్టిప్లై చేయాలి. 12 ఇంటూ 4 అంటే 48, క్యారీ 4. 12 8s 96 ప్లస్ 4 అంటే 100. సో క్యారీ 10. 12 1s 12 ప్లస్ 10 అంటే 22. నెక్స్ట్ ఇక్కడ 73 ఇంటూ 234 అని ఉందా, మనం ఏం చేద్దాం, 234 ఇంటూ 73ని 70 ప్లస్ 3 అని చెప్పి రాసుకోవచ్చా. 7 4s 28, 7 3s 21 ప్లస్ 2 అంటే 23, క్యారీ 2. 7 2s 14 ప్లస్ 2 అంటే 16, 16380 అండ్ 3 4s is 12, 3 3s 9 ప్లస్ 1 10, 3 2 6 ప్లస్ 1 7. సో టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 17082కి ఈక్వల్ అవుతుంది. సో 17082. నెక్స్ట్ 2 zeros యాజ్ ఇట్ ఈస్ రాసేసి 8 9s 39 ఇంటూ 8 అంటే 312. సో 312 హోల్ డివైడెడ్ బై నౌ 12 ప్లస్ 73 అంటే 85 కదా, 85 ప్లస్ 80 అంటే 165. సో ఈ టోటల్ని యాడ్ చేయాలి. సో 17082 ఇక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఈ వాల్యూస్ని కూడా ఇక్కడ యాడ్ చేసేద్దాం. 31200. సో 2208ని యాడ్ చేసేస్తే 8 ప్లస్ 2 అంటే 10, 9 4 0 3 4 5. సో 5 అంటే ఇక్కడ మనకి 50490 డివైడెడ్ బై 165 ఉంది కదా. సో ఇలా తీసుకుందాం, డివైడెడ్ బై 165 అని చెప్పి తీసుకుంటే 16 ఇంటూ 3 అంటే 48. సో ఇంటూ 3 చేద్దాం. ఫస్ట్ ఇంటూ 3 చేస్తే 3 5s is 15, 3 6 18 ప్లస్ 1 19, 3 1s 3 ప్లస్ 1 4. సో 495. ఇప్పుడు 5 నాట్ 4లో
495 మైనస్ చేస్తే 9 ఉంటుంది. 1 డిజిట్ కిందకి తీసుకుందాం. సో ఇంకా మనకి డివైడ్ అవ్వట్లేదు కదా, సో ఒక జీరోని యాడ్ చేసుకొని ఈ జీరోని కూడా డౌన్ తీసుకుంటే 165. సో 16 ఇంటూ 6 96 కదా, ఇంటూ 6 చేస్తే ఇక్కడ మనకి 306 వచ్చింది. ఇచ్చిన ఆప్షన్స్లో 306 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో 306 రూపీస్ అనేది యావరేజ్గా ఈచ్ మెంబర్కి పడుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ దెన్ ద అదర్ రూట్ ఈజ్. సో ఆల్ఫా అనేది ఒక రూట్ అయితే ఇంకో రూట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది చూడండి. 2x ఇంటూ 2x అంటే 4x², 2x ఇంటూ 1 అంటే 2x, +1 ఈ సైడ్ వస్తే -1 = 0. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ తీసుకుంటే మనము ఏమవుతుంది, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ c/aకి ఈక్వల్ అవుతుంది కదా. సో ఇక్కడ c అంటే -1, a అంటే ఏంటి 4. సో -1/4 అనేది ఆల్ఫా ఇంటూ బీటాకి ఈక్వల్. ఆల్ఫా అనేది ఒక రూట్ అని చెప్పి అన్నారు కదా, సో బీటా వాల్యూ ఏమవుతుంది ఇక్కడ నుంచి, బీటా -1/ఆల్ఫా ఇంటూ 4కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. In an election between two candidates, 84% of the registered voters cast their vote. In an election between two candidates, 84% of the registered voters cast their votes and 20% of the votes polled were found invalid. Winning candidate got 58% of the valid votes and won the election by a margin of 336 votes. How many voters were registered? So, okay, election lo ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు. ఓకేనా. సో విన్నింగ్ క్యాండిడేట్కి 58% ఓట్స్ వచ్చినాయి అండ్ లూజర్తో పోల్చుకుంటే 336 ఓట్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. టోటల్ ఓట్స్ వేసిన వాళ్ళు ఎంతమంది, 100 మెంబర్స్ రిజిస్టర్ అయితే అందులో 84% ఓట్స్ వేశారు. వేసిన వాళ్ళలో కూడా 20% ఓట్స్ అనేవి ఇన్వాలిడ్ వెళ్ళిపోయినాయి. సో ఇక్కడ వ్యాలిడ్ ఓట్స్లో విన్నింగ్ క్యాండిడేట్కి 58% ఓట్స్ వస్తే టోటల్ రిజిస్టర్డ్ ఓటర్స్ ఎంతమందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో రిజిస్టర్డ్ ఓటర్స్, హౌ మెనీ ఓటర్స్ వే రిజిస్టర్డ్ అన్నారు కదా. సో రిజిస్టర్డ్ ఓటర్స్ ఎక్స్ అని చెప్పి అనుకుందాం. ఇందులో ఓట్స్ వేసిన వాళ్ళు 84% కదా. సో 84%. ఇందులో ఇన్వాలిడ్ 20% వెళ్ళిపోయింది. సో 20% అంటే 1/5 రాస్తామా, 5 యూనిట్స్ మీద 1 లెస్ చేస్తే 4. సో ఇప్పుడు వ్యాలిడ్ ఓట్స్ 4/5 యూనిట్స్కి ఈక్వల్ అయింది. ఈ టోటల్ అనేది వ్యాలిడ్ ఓట్స్. ఇప్పుడు చూడండి, విన్నింగ్ క్యాండిడేట్కి 58% వస్తే లూజర్కి ఎంత పర్సెంట్ వచ్చింది, 42%. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 16%. సో వ్యాలిడ్ ఓట్స్లో 16% అంటే ఎక్స్ట్రా విన్నర్కి 16% ఓట్స్ వెళ్ళినాయి. సో ఈ 16% వాల్యూ అనేది 336కి ఈక్వల్ అయితే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 16 2s is 32, 16 1s is 16. నెక్స్ట్ 21 ఇంటూ 4 చేస్తే 84 కదా. సో 4 ఇంటూ 25 ఈజ్ 100, 4 ఇంటూ 25 ఈజ్ 100. సో ఇక్కడ నుంచి ఎక్స్ ఈక్వల్ టు 25 ఇంటూ 25 అంటే 625 ఇంటూ 5. సో యూనిట్ డిజిట్ 5 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్, the product of two numbers x and y is 6760 and the HCF of x and y is 13. Find the number of possible pairs xy given that x is greater than y. సో ఫస్ట్ 2 నంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే 6760 వస్తుంది అన్నారు. ఆ 2 నంబర్స్ ఏంటి, ఎక్స్ అండ్ వై. బట్ హెచ్సిఎఫ్ వచ్చేసి రెండింటిది 13 అన్నారు. సో ఫస్ట్ నెంబర్ ఎక్స్, సెకండ్ నెంబర్ వై అనుకుంటే హెచ్సిఎఫ్ 13 రావాలి అంటే ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది 13x, సెకండ్ నెంబర్ 13y. సో ఈ రెండింటిని మనము ప్రొడక్ట్ చేస్తే వాల్యూ వచ్చేసి 6760. నౌ 13 ఇంటూ 5 65, 13 2s 26, ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. 13 ఇంటూ 4 52, ఈ 0 ఇలానే తీసుకుంటే ఇక్కడ ఎక్స్ అండ్ వై ప్రొడక్ట్ చేస్తే 40 వస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ అండ్ వై పాసిబుల్ పేర్స్ ఎన్ని వస్తాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఎక్స్ వై ప్రొడక్ట్ చేస్తే 40 రావాలి అని అంటే ఫ్యాక్టర్స్ చూడండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది వై కన్నా ఎక్కువ ఉండాలి. సపోజ్ ఇప్పుడు మనకి 40 ఇంటూ 1 అంటే 40యా, నెక్స్ట్ 10 ఇంటూ 4 అంటే 40యా, 8 ఇంటూ 5 అంటే 40యా,
20 into 2 అన్న 40 కదా. సో ఇక్కడ మనకి పాసిబుల్ పెయిర్స్ ఏమొస్తాయి, ఒకటి 41 అండ్ 80 and 5 వస్తాయి. సో ఈ 10 and 4 22 రాదు. ఎందుకని, ఇక్కడ చూడండి 10 and 4 మనము x and y అని అనుకుంటే హెచ్సిఎఫ్ ఏమవుతుంది, ఈ రెండింటి హెచ్సిఎఫ్ మళ్ళీ ఇక్కడ 2 వస్తుందా. సో అప్పుడు మనకి హెచ్సిఎఫ్ మారిపోతుంది, 13 కాకుండా 26. సిమిలర్గా ఇక్కడ కూడా మనకి హెచ్సిఎఫ్ 2 వస్తుంది. అగైన్ రెండిట్లో కామన్ 2 ఉంది కదా, మళ్ళీ హెచ్సిఎఫ్ మనకి 26గా మారిపోతుంది. కాబట్టి ఈ రెండు రాంగ్ వాల్యూస్ అనమాట. సో ఇక్కడ పాసిబుల్ పెయిర్స్ ఎన్ని వస్తాయి, 1 and 2 మాత్రమే ఉంటాయి. కాబట్టి బి అనేది మన ఆన్సర్ అవుతుంది. 7,770 rupees is divided among A, B, C and D in such a way that the shares of AB, BC and CD are in the ratio of 2:3, 4:5 and 6:7 respectively. The share of A is, so ikkada ratio first A:B, A, B, C, D అని చెప్పి తీసుకుందాం. A:B 2:3 అన్నారు కదా, B:C అంటే 4:5, C:D అంటే 6:7. సో కంప్లీట్ రేషియో కావాలి ABCDది. మనకి ఏం చేస్తాము, సో ఈ 3 ఈ సైడ్ మల్టిప్లై చేస్తాము, ఈ 5 ఈ సైడ్ 4 and 6 ఈ రెండు ప్లేసెస్లో 6 రాస్తాయి. నౌ 2 into 4 అంటే 8, 8 into 6 అంటే 48, 3 4 12 into 6 అంటే 72, 3 5 15 into 6 అంటే 90, 15 into 7 అంటే 105. ఓకేనా. సో ఈ టోటల్లో నుంచి మనం కామన్ తీయొచ్చు, ఏదైనా 3ని కామన్ తీసేయచ్చు కదా. అంటే ఇది రేషియో కాబట్టి 3తో క్యాన్సిల్ చేసేస్తాం. 3తో క్యాన్సిల్ చేస్తే 16 అండ్ ఇక్కడ 24, 30, 3 3s 3 5s 35. ఓకే. సో ఇక్కడ మనకు చూడండి టోటల్ ఎంత వస్తుంది, యాడ్ చేస్తే 24 + 16 అంటే 40, 40 + 30 అంటే 70, 70 + 30 అంటే 100 + 5 ఉంది కాబట్టి 105. సో ఈ 105 వాల్యూ అనేది 7,770కి ఈక్వల్ అయితే మనల్ని అడుగుతుంది షేర్ ఆఫ్ ఏ అనేది ఎంత. సో 16 యూనిట్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 7 1s 7 1s 7 1s, E0 has it is 717, carry 3, 7 5s 35. అగైన్ 15 into 7 అంటే 105 కదా. సో ఇంకా ఇక్కడ మనకి రిమైండర్ ఎంత ఉంటుంది, 105 అంటే 111లో నుంచి 6 ఉంటుంది. సో 15 4s 60 into 16, 74 into 16 అంటే 16 4s 64, carry 6, 16 into 7 అంటే 112 + 6 అంటే 118. సో 1184. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. A and B start running on a circular track of length 900 meter. A runs at 225 meter per minute and B at 180 meter per minute. Every time A overtakes B, both reduce their speeds by 5% of their then speeds before continuing. After how many minutes does A overtake B for the third time? సో ఇక్కడ ఏబి ఒక సర్క్యులర్ ట్రాక్, లెంత్ వచ్చేసి 900 మీటర్స్ అని చెప్పి ఇచ్చారు. రన్ చేస్తుంటే ఏ స్పీడ్ ఏమో 225 ఉంది, బి స్పీడ్ 180. సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ ఏ అనేది ఎక్కువ ఉంది కదా. సో ఇప్పుడు ఈ ఏ బిని ఓవర్టేక్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇలాగా ప్రతిసారి ఓవర్టేక్ చేసి వెళ్ళేటప్పుడు ఇద్దరు ఏ అండ్ బి వాళ్ళ స్పీడ్స్ని 5% రెడ్యూస్ చేస్తారు. సో అలాగా థర్డ్ టైం ఓవర్టేక్ చేసేటప్పుడు ఎన్ని మినిట్స్ అయిపోయిందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో టోటల్ సర్క్యులర్ ట్రాక్ లెంత్ ఎంత ఇచ్చారు, 900 మీటర్స్ కదా. సో ఇక్కడ ఫస్ట్ ఓవర్టేక్ చేసేటప్పుడు ఎంత టైం పట్టిందో చూద్దాం. ఓకే, డిస్టెన్స్ వచ్చేసి 900 మీటర్ డివైడెడ్ బై ఓవర్టేక్ అంటే ఇద్దరు ఒకే డైరెక్షన్లో ఉంటేనే కదా ఓవర్టేక్ చేసి వెళ్ళేది. సో రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. 225లో నుంచి 180ని మైనస్ చేస్తే 45 మీటర్ పర్ మినిట్. సో ఇక్కడ మీటర్స్ ఉంది, ఇక్కడ కూడా మీటర్ పర్ మినిట్ అంటే మనకి టైం అనేది డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి ఇక్కడ మనకి టైం మినిట్స్లో వస్తుంది. ఓకే, 45 into 2 అంటే 90. సో 20 minutes ఫస్ట్ ఓవర్టేక్ చేయడానికి పట్టిన టైం. ఇప్పుడు స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఎంత రెడ్యూస్ అవుతుంది, 5% రెడ్యూస్ అవుతుంది. సో 5%ని మనం ఎలా రాయొచ్చు, 1/20 అని రాస్తామా. సో డిస్టెన్స్ అనేది ఇదే సర్క్యులర్ ట్రాక్ మీద వాళ్ళు రన్ చేస్తున్నారు. సో డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు స్పీడ్ అనేది టైంకి
ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. సో ఇప్పుడు స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇనీషియల్గా 20 ఉన్నది ఇప్పుడు 19 అవుతుంది. సో టైం ఏమవుతుంది, 19 ఉన్నది 20 అవుతుంది. సో రెసిప్రోకల్ కాబట్టి ఇక్కడ మనకి స్పీడ్ రేషియో టైం రేషియో వచ్చింది. ఇది ఫస్ట్ టైం ఓవర్టేక్ చేసినప్పుడు. సో సెకండ్ టైం ఓవర్టేక్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ టైం మనకి 19 యూనిట్స్ నుంచి 20 యూనిట్స్కి వెళ్తుంది అనుకున్నాం కదా. సో ఇనీషియల్గా 19 యూనిట్స్ ఉంది, అంటే ఇక్కడ మనకి ఎన్ని మినిట్స్ వచ్చింది, 19 యూనిట్స్ అనేది 20 మినిట్స్కి ఈక్వల్ అయితే ఈ 20 యూనిట్స్ అనేది అంతా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి సెకండ్ టైం ఓవర్టేక్ చేసినప్పుడు ఎంత టైం పట్టిందో ఫైండ్ అవుట్ చేసాము. ఓకే, సాల్వ్ చేయకుండా. నెక్స్ట్ మనకి థర్డ్ టైం ఓవర్టేక్ చేసేటప్పుడు ఎంత టైం పడుతుందో చూద్దాం. సో సెకండ్ టైం వాల్యూ ఇంత వచ్చింది, సేమ్ రేషియో మళ్ళీ ఇక్కడ కూడా అగైన్ 5% కదా రెడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు కూడా 5% రెడ్యూస్ అయితే టైం వచ్చేసి 19 యూనిట్స్ నుంచి 20 యూనిట్స్కి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం 19 యూనిట్స్ అనేది ఈ వాల్యూతో కంపేర్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఏమో 20 మినిట్స్తో కంపేర్ చేసాం 90 యూనిట్స్ అనేది. అప్పుడు మనకి సెకండ్ రన్ చేసిన టైం, ఓవర్టేక్ చేసిన టైం వచ్చింది. ఇప్పుడు థర్డ్ టైం ఓవర్టేక్ చేసేటప్పుడు టైం కావాలి అంటే సెకండ్ అనేది మనకి ఏమవుతుంది, ఇక్కడ కంపేర్ చేసే వాల్యూ అవుతుంది కదా. సో ఇక్కడ 19 మినిట్స్ అనేది అగైన్ ఈ వాల్యూకి ఈక్వల్ అయితే, సో ఇక్కడ వాల్యూ ఎంత ఇచ్చారు, 1/19 అనేది 20 × 20 డివైడెడ్ బై 19కి ఈక్వల్ అయితే మనకు కావాల్సింది ఈ 20 అనేది ఎంత అని చెప్పి. ఓకే, సో ఈ వాల్యూని సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనం ఈ రెండింటిని సాల్వ్ చేయాలి, బికాస్ టోటల్ టైం కావాలి కదా. ఫస్ట్ 20 మినిట్స్ వచ్చింది, సెకండ్ టైం ఎంత పట్టిందో, థర్డ్ టైం ఎంత పట్టిందో, 3 టైమ్స్ కావాలి. సో ఇక్కడ చూడండి 20/19 అంటే అప్రాక్సిమేట్గా మనము, లేదా అప్రాక్సిమేట్గా వద్దు బికాస్ వాల్యూస్ అనేవి దగ్గరగా ఉన్నాయి కాబట్టి సాల్వ్ చేద్దాం. సో 19 × 1 ఈస్ 19, ఇంకా 1 ఉంటుంది. సో పాయింట్ తీసుకొని 0 తీసుకుంటే 10 కదా. సో ఇంకో 0 తీసుకొని 0 తీసుకుంటే 19 5 95. సో 1.05 × 20 చేస్తే పాయింట్ని నెగ్లెక్ట్ చేయండి. 5 × 2 అంటే 10, 2 × 1 అంటే 2. సో ఇక్కడ 0 ఉంది. పాయింట్ అనేది 1 డిజిట్ ముందు ఉండాలి కాబట్టి మనకి, సో పాయింట్ అనేది 2 డిజిట్స్ ముందు కదా ఉంది, మనం కూడా పాయింట్ 2 డిజిట్స్ ముందు తీసుకుందాం. 2 డిజిట్స్ ముందు తీసుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ 21 మినిట్స్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ వాల్యూని, సో 20 × 20 × 20 అంటే 8000 డివైడెడ్ బై 19 × 19. సో 19 × 4 అంటే 76, క్యారీ 4. 19 2s 38, క్యారీ 2. 19 1s 19. సో 1 ఉంటుంది. పాయింట్ తీసుకొని ఇక్కడ సాల్వ్ చేసాం కదా. సో 1.05 వస్తుంది. అగైన్ డివైడెడ్ బై 19 కదా. సో నౌ 19 × 2 అంటే 38, క్యారీ 4. 19 2s 38, అగైన్ క్యారీ 3. సో 19 1s 19. ఓకే, సో ఇక్కడ అప్రాక్సిమేట్గా 22.1 వస్తుంది. ఇప్పుడు ఈ టోటల్ టైమ్స్ని యాడ్ చేయండి. 20 + 21 అంటే 41, 41 + 22 అంటే 63 పాయింట్ సమ్ వాల్యూ. సో 63.21, ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే స్పీడ్ అనేది టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఇది గుర్తుంటే మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, what is the average of all the natural numbers from 1 to 63? So average of all natural numbers 1 to 63 అంటే ఏమవుతుంది, ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్ డివైడెడ్ బై 2. 63 + 1 అంటే 64, 64/2 అంటే ఎంత, 32. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. The population of a village was 2,90,000. It increased by 10% in the first year and increased by 20% in the second year. Its population after 2 years is. So initial ga population 2,90,000 ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 10% ఇంక్రీజ్ అయింది, అంటే 11/10 అయిందా. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 20% ఇంక్రీజ్ అయింది. 20% అంటే 1/5, 5 మీద 1 ఇంక్రీజ్ అయితే 6/5కి ఈక్వల్ అవుతుంది. సో ఆఫ్టర్ 2 years పాపులేషన్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 0 క్యాన్సిల్, 5 1s. సో 5 5s 25, క్యారీ 4, 5 8s 40, ఈ 2 zeros హ్యాస్ ఇట్ ఈస్. సో ఇప్పుడు చూడండి ఇంటూ 6 చేద్దామా. ఫస్ట్ 6 × 8 అంటే 48, క్యారీ 4. 6 5s 30 + 4 అంటే
34. ఈ 2 zeros ఇలానే ఉంచుదాం. ఇప్పుడు 348 ఇంటూ 11 చేయాలి అని అంటే ఈ 3 హ్యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ డిజిట్ అండ్ లాస్ట్ డిజిట్ 8 ఇలానే తీసుకొని 8 ప్లస్ 4 అంటే 12 క్యారీ 1. 4 ప్లస్ 3 అంటే 7 ప్లస్ 1 అంటే 8 కదా. సో 382800కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. సో 3828 చాలా దూరంగా ఉన్నాయి కదా, దగ్గరగా రాద్దాం. ఓకే, 382800. సో నేను క్యారీ అయింది అని చెప్పి అనుకున్నా. ఓకేనా, 3828కి ఈక్వల్ అయింది. నెక్స్ట్, in the given figure, if u is parallel to v and t1 is parallel to t2 and a is 92 degree, find the angle d. సో ఇక్కడ మనకి t1 t2 ఈ రెండు ప్యారలల్ లైన్స్ అని చెప్పి అన్నారు. u అండ్ v కూడా ప్యారలల్ లైన్సే. ఇక్కడ ఏ వాల్యూ 92 అని చెప్పి ఇచ్చారు, డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సింపుల్, ఏ వాల్యూ 92 అయితే సి వాల్యూ ఏమవుతుంది 92నే, బికాస్ ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, సి వాల్యూ 92 అయితే బి వాల్యూ ఎంత వస్తుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 180 డిగ్రీ రావాలి, బికాస్ ఇవి సప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి. సో రెండింటిని యాడ్ చేస్తే 180 రావాలి అని అంటే ఇక్కడ ఆల్రెడీ 92 ఉంది కదా, సో ఈ యాంగిల్ మనకి 88కి ఈక్వల్ అవుతుంది. సో బి 88 అయినప్పుడు డి వాల్యూ ఎంత వస్తుంది 88, బికాస్ ఇవి రెండు ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి. సో ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. సింపుల్. A shopkeeper professes to sell his goods at a 25% loss but uses a false balance and gains 70%. The actual weight that he uses instead of 1 kg is. సో ఇక్కడ ఒక షాప్ కీపర్ 25% లాస్ అమ్ముతున్నానని చెప్తూ 70% గెయిన్ వచ్చింది అతనికి, బికాస్ అతను వెయిట్ 1 kg ఇవ్వకుండా తక్కువ ఇస్తున్నారు కాబట్టి. సో 1 kgకి ఎంత అమౌంట్ అంటే ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నారు మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ఎంత లాస్ వస్తుందన్నారు 25%, అంటే 4 యూనిట్స్ కాస్ట్ ప్రైస్ అయితే 3 యూనిట్స్కి అమ్ముతున్నాను అని చెప్పి అంటున్నారు. ఇక్కడ మనకి 1 kg అంటే 1000 గ్రామ్స్ ఇవ్వాల్సిన ప్లేస్లో ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నారో తెలీదు, బట్ గెయిన్ మాత్రం 70% వచ్చింది, అంటే 10 యూనిట్స్ మీద 7 ఇంక్రీజ్ అయ్యి 17 యూనిట్స్ గెయిన్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, 4 ఇంటూ ఎక్స్ అంటే 4x డివైడెడ్ బై 3000 ఇజ్ ఈక్వల్ టు 10/17. క్రాస్ మల్టిప్లై చేస్తే 17 4s is 68. ఓకే, 17 4s 68 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 30000. సో ఇక్కడ మల్టిప్లై చేయకుండా ఉండాల్సింది. ఓకే, సో 4 ఇంటూ 17 అంటే 68, 4 7s 28 క్యారీ 2, 4 5s 20, ఈ 2 zeros హ్యాజ్ ఇట్ ఈస్. అగైన్ 17 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ 17 ఇంటూ 4 అంటే 68 క్యారీ 7, అగైన్ 17 4s 68 క్యారీ 2, 17 1s 17. సో 441 పాయింట్ సమ్ వాల్యూ 441 ఉంది ఓన్లీ ఒక ఆప్షన్లోనే కాబట్టి ఆప్షన్ విని మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేద్దాం. 2 taps can fill a cistern in 4 hours and 27 hours respectively. A third tap can empty it in 27 hours. How long will it take to fill 1/4 of the empty cistern if all of them are opened together? So 2 taps ఉన్నాయి, 1 tap రెండు ఫిల్ చేసే ట్యాప్స్ అనమాట. ఒకటి వచ్చేసి ఎంటీ చేసే పైప్. సో ఫిల్ చేసే పైప్ వచ్చేసి ఒకటేమో 4 అవర్స్లో ఫిల్ చేస్తుంటే ఇంకోటి 27 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ఎంటీ చేసే పైప్ 27 అవర్స్లో ఎంటీ చేస్తుంటే 1/4 ఆఫ్ ద ట్యాంక్ని ఫిల్ అవడానికి ఎంత టైం పడుతుంది. సో 1 యూనిట్ టైం పట్టింది కదా. ఫిల్ చేసే పైప్స్ రెండు ఉన్నాయి, ఒకటి 4 అవర్స్లో ఫిల్ చేస్తుంది, ఇంకో 27 అవర్స్లో. ఎంటీ చేసే పైప్ ఒకటే ఉంది, సో 27 అవర్స్లో ఎంటీ చేస్తుంది. సో ఇక్కడ ఫిల్ చేసేది ప్లస్ ఎంటీ చేసేవి మైనస్ అనుకుంటే +27 -27 క్యాన్సిల్ కదా. సో ఇప్పుడు ఫిల్ చేసే పైపు ఒక ట్యాంక్ని 4 అవర్స్లో ఫిల్ చేస్తుంది, అంటే ఫస్ట్ అవర్లో 1 యూనిట్, సెకండ్ అవర్లో 1 యూనిట్, థర్డ్ అవర్లో 1 యూనిట్, ఫోర్త్ అవర్లో 1 యూనిట్, టోటల్గా 4 అవర్స్ టైం పడుతుంది. ఇక్కడ మనం అడుగుతుంది 1/4 ఆఫ్ ద ఎంటీ సిస్టర్ని ఫిల్ చేయడానికి. సో ఈ 1/4 ఆఫ్ ద సిస్టర్ని ఫిల్ చేయడానికి 1 అవర్ సరిపోతుంది కదా. సో 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. The median for the following frequency distribution is. సో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి సెక్షన్ కంట్రోలర్లో కూడా వచ్చింది. చూడండి, ఇక్కడ మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ
సారీ మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకి కంటిన్యూస్గా ఉంది, ఇంటర్వెల్స్ లేకుండా కంటిన్యూస్గా ఉంది కదా. సో కంటిన్యూస్గా ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి మనము? జస్ట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేయండి. సో 8 + 10 అంటే 8 + 10 అంటే ఈ సైడ్ రాస్తాను. ఓకే, 8 + 10 అంటే 18. నెక్స్ట్ 18 + 11 అంటే 29 + 6 అంటే 35 + 10 అంటే 45. 20 అంటే 65. 25 అంటే 90. 15 అంటే 105 + 9 అంటే 114 + 6 అంటే 120. సో n వాల్యూ ఇక్కడ మనకి 120 వచ్చింది. మీడియన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేసే ఫార్ములా L + n/2 - క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఇంటూ హైట్. అవునా? సో ఇక్కడ n వాల్యూ 120 వస్తే n/2 ఏమొస్తుంది? 120/2 అంటే 60. సో 60 కన్నా అబోవ్ మనకి మీడియన్ క్లాస్ అయింది. అంటే 60 కన్నా అబోవ్ అంటే ఈ వాల్యూ కదా 520, బికాస్ ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 65 ఉంది కాబట్టి. సో ఇక్కడ నుంచి మనం మీడియన్ ఏమని చెప్పొచ్చు? 5 అని చెప్పొచ్చు. ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. ఎందుకని? ఇక్కడ మనకి మీడియన్ అని చెప్పి అడిగారు. మీడియన్ అంటే మిడిల్ వాల్యూ కదా. సో ఇచ్చిన డేటా ఏంటంటే 1 అనేది 8 టైమ్స్ రిపీట్ అవుతుంది. సిమిలర్గా 2 అనే వాల్యూ 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. 3 అనే వాల్యూ 11 టైమ్స్ రిపీట్ అవుతుంది. అండ్ ఇచ్చిన వాల్యూస్ కూడా అసెండింగ్ ఆర్డర్లోనే ఇచ్చారు కాబట్టి మనకి మీడియన్ అనేది 5 అయింది. ఓకే. A man sold an article for 132 rupees by first giving a D% discount on its market price and then another discount having the same nominal value. If the market price of the article is 880 rupees, then what is the value of D? సో సేమ్ క్వశ్చన్ మనము ఎస్ఐలో సాల్వ్ చేసాం కదా, ఆర్పిఎఫ్ ఎస్ఐ ప్రాబ్లమ్స్లో 2025. ప్రతి సెట్కి 1 ప్రాబ్లం ఖచ్చితంగా రిపీట్ అయింది ఈ ప్రాబ్లం. సో ఇప్పుడు మళ్ళీ అడిగారు చూడండి, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో అడిగారు. క్వశ్చన్ ఏమంటున్నారు? 132 రూపీస్కి ఒక ఐటమ్ని సేల్ చేశారు, బట్ మార్క్ చేసిన ప్రైస్ ఏంది? 880కి. అయితే ఫస్ట్ D% డిస్కౌంట్ ఇచ్చారు, మళ్ళీ D% డిస్కౌంట్ కాకుండా ఈ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఎంతైతే వాల్యూ తగ్గిందో అంత వాల్యూ మళ్ళీ తగ్గించారనమాట. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది D వాల్యూ అనేది ఎంత అని. చూడండి చెప్తాను. ఇనీషియల్గా మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ ఉంది అని చెప్పి అనుకుందాం. ఇప్పుడు D% డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే ఇక్కడ మనము 20% డిస్కౌంట్ ఇస్తున్నారు అనుకుందామా. 20 డిస్కౌంట్ ఇస్తే ఎంత తగ్గుతుంది? 20 రూపీస్ తగ్గుతుంది. సో తగ్గితే ఇక్కడ 80 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఇచ్చే డిస్కౌంట్ ఏమవుతుంది? సెకండ్ టైము 20% కాకుండా డైరెక్ట్గా ఈ 20ని మైనస్ చేసేస్తున్నారు 80లో. సో 80లో 20 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత వస్తుంది? 60. సో మనల్ని అడుగుతుంది ఈ D అనేది ఎంత అని. సో ఇక్కడ చూడండి, బాగా జాగ్రత్తగా చూస్తే టోటల్గా డిస్కౌంట్ ఎంత వచ్చింది మనకి? 100 నుంచి 60కి రావడానికి 40 అని వచ్చింది. సో D వాల్యూ, D అంటే ఇక్కడ D అనేది మనము 20 అని అనుకుంటే టోటల్ డిస్కౌంట్ 40 అని వచ్చింది. D వాల్యూ కావాలంటే ఏం చేస్తాము? 40/2 అంటే D/2 చేయాలి. ఓకే. సో ఇక్కడ కూడా సిమిలర్గా మార్కెట్ ప్రైస్ మనకి 880 అని ఉంది, సెల్లింగ్ ప్రైస్ 132 అని ఉంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 748 వచ్చింది కదా డిఫరెన్స్. అంటే ఇక్కడ 40 వచ్చినట్టు ఇక్కడ 748 వచ్చింది. డివైడెడ్ బై 2 చేస్తే 2 3 6 2 7 14 2 4 8. సో 374 అనేది నామినల్ వాల్యూ, అంటే తగ్గించింది ఈచ్ టైం 374. సో ఈ 374 ఎంత మీద తగ్గించారు? మార్కెట్ ప్రైస్ మీద. డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద కదా ఇచ్చేది. సో అందుకని ఇప్పుడు పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే 374 డివైడెడ్ బై 880 into 100. E0 cancel. Now 11 into 8 is 88. So 11 3s 33, carry 4, 11 4s 44. Next 340 by 8 anunda. 8 1s 8 4s 32 na, carry 2. 8 2 16, 8 5s 40. So 42.5% డిస్కౌంట్ ఇచ్చారు. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఈ సెట్లో మనం అన్నీ కూడా చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ సెట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. లాస్ట్ క్వశ్చన్. ఇఫ్ A/B/C అనేది 3/4/5 అయితే 2A - 3B + 4C అనేది 56కి ఈక్వల్ అవుతుంది. C వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ A వాల్యూ 3 అని ఇచ్చారు కదా, అంటే A వాల్యూ 3K అని చెప్పి తీసుకుందాం.
బి వాల్యూ వచ్చేసి 4k, సి వాల్యూ వచ్చేసి 5k అని చెప్పి తీసుకుంటే 2a మైనస్ అంటే 2 ఇంటూ 3, సో 2 ఇంటూ 3k మైనస్ 3 ఇంటూ 4k ప్లస్ 4 ఇంటూ 5k ఈజ్ ఈక్వల్ టు 56. 3 ఇంటూ 2 అంటే 6k, 3 ఇంటూ 4 అంటే 12k, 4 ఇంటూ 5 20k ఈక్వల్ టు 56. 12లో నుంచి 6 మైనస్ చేస్తే -6, 20 - 6 అంటే 14. సో 14k అనేది 56 అయితే k వాల్యూ ఎంత వస్తుంది? 4 వస్తుంది. మనకు కావాల్సింది సి అనేది ఎంత అని. సి అంటే ఇక్కడ 5k కదా, సో 5 ఇంటూ 4, 5 ఇంటూ 4 అంటే 20కి ఈక్వల్ అయింది. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సో క్లాస్ పీడిఎఫ్స్ కావాలి అని అంటే హైగ్రీవ స్టడీ సర్కిల్ యాప్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్, టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? సో ఎవ్రీడే క్లాసెస్కి అటెండ్ అవ్వండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే ప్రతి సెట్లో కూడా మనకి డిఫరెంట్ వెరైటీస్ వస్తున్నాయి. రిపీటెడ్గా కాకుండా చాలా మంచి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏ క్లాస్ కూడా మిక్స్ కావద్దు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to Hygriva Study Circle.